ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులులా మీరందరూ సంబరంగా ఉండాలి, మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు షురూ చేసేద్దాం. ఇదివరకు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని నిరసన చేసిన ఎమ్మెల్సీ కవితక్క ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని సుతం అసెంబ్లీ ముంగట పెట్టాలని మళ్ళోపారి నిరసన బాట పట్టింది. ఇయాల ధర్నాల పాల్గొన్న కవితక్క ఏం మాట్లాడింది, ఏం కథ పురోగరుచుకుందాం పని. అనేక కార్యక్రమాలు చేస్తాడు, సత్యశోధక్ పరిశోధన లాంటి సంస్థలను పెడతారు, బోలెడన్ని పుస్తకాలు రాసి మరి ఎన్నో రాసి జాతిని జాగృతం చేస్తేనే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయమైతేనేంది, చదువు విషయమైతేనేంది మనం ముందుకు వచ్చినాం. ఉట్టిగా అడుగుతలేం, మనం పొదువోకు అడుగుతలేం. బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. 15 ఏళ్ల కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇగో గిట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మస్తు మంది మాట్లాడిరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. ఎందుకంటే ఇందులో స్వలాభం లేదు. ముందు చూపుతోని బీసీల కోసం ఎంతో చేసిన పూలే విగ్రహం అసెంబ్లీలో ఉంటే అందరికి స్ఫూర్తినిచ్చినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాల్సిందేనని ఎమ్మెల్సీ కవితక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇక మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పెట్టిన బీసీ బిల్లు మీద కూడా గిట్ల మాట్లాడింది. మీరు ఖచ్చితంగా ఆ బిల్లు ఎక్కడుందో చెప్పాలి. అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయి 4 వారాలైంది. 4 వారాలు అయిన తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నదా, మరి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి పోయిందా, ఏమైందన్న విషయం ఇప్పటివరకు చెప్తలేరు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇక బిల్లు పాస్ కాగానే తెల్లారే అఖిలపక్షం దోల్కొని ప్రధానమంత్రి దగ్గరికి పోతా అన్నారు. పోయినరానే ప్రధానమంత్రి దగ్గరికి తెలంగాణ రాజకీయ నాయకులు పోయినరా? పోలే. ఎందుకు పోలే? ఎందుకంటే ప్రధానమంత్రి గారితో వీరికి ఎటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే, ఎటువంటి లాలూచి లేకపోతే అపాయింట్మెంట్ ఎప్పుడో వస్తుండే, అఖిలపక్షం ఢిల్లీకి పోతుండే. కానీ బీజేపీ పార్టీని కాపాడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం మనని ఢిల్లీకి తీసుకుపోకుండా ఒక తుపేల్ ధర్నా పెట్టిండ్రు. అక్కడ ఏం చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ట్రైన్లు కట్టుకొని ఢిల్లీకి పోయినరు, ఆడ కూర్చున్నారు. ఇక పొద్దున్న బ్రేకింగ్లు టీవీలలో, ఇక రాహుల్ గాంధీ వచ్చే, అగ రాహుల్ గాంధీ వచ్చే, ఇక మా రాహుల్ గాంధీ వచ్చి ఢిల్లీలో మాట్లాడతాడు, గర్జిస్తాడు, బీసీ బిల్లు వస్తుంది తెలంగాణలో అని చెప్పింది. చివరికి ఏమైంది, రాహుల్ గాంధీ రాలే. ఎందుకు రాలేదంటే ఏం ఆన్సర్ లేదు, ఏం జవాబు లేదు. మళ్ళా గాడ మన తెలంగాణ బీసీ బిడ్డలే, కాంగ్రెస్ వాళ్ళే పాపం, అయినా బీసీలే కదా, కాంగ్రెస్ నాయకులే వాళ్ళ కూర్చున్నారు. ఆడికి ఇదే మన ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీలో మాట్లాడిండు. పోనీ ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారన్నా మొత్తం దేశానికి అర్థమయ్యేటట్టు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతాడంటే మళ్ళా గాడకి ఇదే తెలుగు ఉపన్యాసం ఇచ్చే. ఇక మరి దానికి ఢిల్లీకి పోవడానికి నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. అది గల్లీలో పెట్టుకోవచ్చు కదా మీటింగు. మేమేమంటున్నాం, బీసీ బిల్లు ఢిల్లీలో పాస్ కావాలంటే ఢిల్లీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి, ఢిల్లీ వాళ్ళ మీద ఒత్తిడి పెరిగే భాష చెప్పాలి, మోడీ గారిని ఒత్తిడి పెంచేటటువంటి పని చేయాలి, బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి. మీకు ఎటువంటి లాలుచి లేకపోతే వెంటనే ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. ప్రధానితోని లాలిచి ఉన్నది కాబట్టి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతలేదు, బిల్లు మీద ముంగటికి పోతలేదని కవితక్క గరానికి వచ్చింది. సర్వే వివరాలను అసెంబ్లీలో పెట్టకుండా ఏఐతోని అధ్యయనం చేసినాకనే రిజర్వేషన్లు అన్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అనుముల ఇంటెలిజెన్స్ అన్న కవితక్క అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పుదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయింది. ఈ అనుముల ఇంటెలిజెన్స్ తోని రాష్ట్రానికి ప్రమాదం. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు పోతే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితికి అండ్లవర్తలేదని ఎడ్డిచ్చింది. మరిక పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని చాలా రోజుల సంది బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి బీసీల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నియోజకవర్గాల కొత్త పాత లీడర్ల నడుమ జరుగుతున్న రచ్చ ఇప్పట్లో ఒడిసేటట్టే కండ్ల పడతలేదుల్లా. 2 వర్గాల నాయకుడు ఎప్పుడు చూసినా ఉప్పు నిప్పు లెక్కనే ఉంటున్నారు. సందు దొరికిందంటే ఓగల మీద ఓగలు బగ్గనే విమర్శలు చేసుకుంటున్నారు. ఫిరాయింపుల ముచ్చట చల్లబడ్డది కానీ ఇప్పుడు మళ్ళేమైందని అంటారా? ఏమైందో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతో సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రానికి పాల్పడ్డారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఏదైతుందో,
మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇట్లా మాట్లాడే వరకు దీని మీద ఇవాళ కారు పార్టీలకేంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ కౌంటర్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారు కూడా వేరే పార్టీల నుంచే వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. మమ్మల్ని పట్టుకొని ఎల్లకెళ్ళి వచ్చారు, బీఆర్ లెవెల్లోకి వచ్చారు, పోయిందంటే అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎక్కడికి పోయేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ కాలంలో ఇందిరామ ఉన్నప్పుడు ఇల్లు ఎట్లా కట్టించడం మళ్ళీ అట్లా ఇల్లు కట్టిస్తాం ఆ పేదలు. ఇదే కాదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిండు అనే దాని మీద గిట్లా మాట్లాడిండు. అసెంబ్లీ ఎలక్షన్ లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ కప్పి చేర్చుకోలేదండి? అంటే మీరు కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి అనో ఇట్లాంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా? 2 ఎంపీపీలను చేసుకున్నారు, మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు, దాదాపు 20 మంది పైన సర్పంచులు మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళని మీరు మీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు చేర్చుకున్నారు, పిఎస్సిఎస్ చైర్మన్లను చేర్చుకున్నారు, డైరెక్టర్లను చేర్చుకున్నారు, ఎంతో మంది వివిధ కుల సంఘాల పెద్దలు చేర్చుకున్నారు. మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి మీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదా? మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి, లేదా కొందరికి మరి ఇంకా మేము సభ్యత్వం తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పని చేస్తే తప్పైపోతుందా? ఇది నేను జీవన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా. అప్పుడు అంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు, ఇప్పుడు ఆయనే పార్టీ మారినోళ్ల గురించి ఎట్లా ప్రశ్నిస్తున్నాడని అన్నాడు. ప్రతి ఎన్నికల ప్రచారంలా నాకు ఇవే చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి చెప్పుకుంటాడు. అట్లా చెప్పుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ బలోపేతం గురించి ఆలోచించి భవిష్యత్ నాయకులను తయారు చేస్తది కదా అని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే కాదు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల సుతం గివ్వే పంచాయతీలు నడుస్తున్నాయి. ఎవ్వరికి వాళ్ళే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈ లొల్లులు ఎప్పటి వరకు చల్లబడతాయో. ఇన్ని రోజులు బడి పట్టిన పిల్లలకు ఇంకొన్ని రోజులైతే ఎండాకాలం సెలవులు వస్తాయి. మామూలుగా వారానికో నాడు సెలవత్తనే పిల్లలతోన తల్లిదండ్రులకు వశం అయితే లేదు. ఇక దగ్గర 2 నెలలు సెలవులు అంటే చిన్న టార్చర్ ఉండదని ఇప్పటి సందే కొంతమందికి రంది పట్టుకున్నదట. కానీ గీడ కొంతమంది పిల్లల కోసానికి వెరైటీ ఆలోచన చేసిర్రు. మరి అది ఏందో దాని మీద కూడా ఓ నజరేయండి. నేషనల్ ఫ్లవర్, నేషనల్ ట్రీ, నేషనల్ హెరిటేజ్ యానిమల్, నేషనల్ అక్వాటిక్ యానిమల్, నేషనల్ గేమ్, mango, orange, grapes, banana, papaya, pineapple, kiwi, watermelon, muskmelon, strawberry, lychee. చూస్తున్నారా అన్నల్లా పిల్లలు గోడల మీద దించిన బొమ్మలను చూసుకుంటా ఎట్లా చదువుతున్నారో. పుర్రెక బుద్ధి జీవక ఋషి అన్నట్టు పిల్లల లోపల జ్ఞానం పెరగాలని కొత్త తరీక ఆలోచన చేసిర్రు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 28వ వార్డులుండే ఏకదంత మిత్ర మండలి సభ్యులు. ఆడ ఏ గల్లీకి పోయినా ఇట్లనే బొమ్మలు దించి పెట్టిండ్రు. పిల్లలు పుస్తకాలలో చూసి చదువుడే కాదు, ఇట్లా రోడ్ల మీద పోతుంటే కూడా గోడల మీద రాసున్నాయి చూసి చూద్దాం చదువుకోవచ్చనే ఆలోచనతో ఈ పని ముంగడేసుకున్నారట. ఇక ఎండాకాలం సెలవులు వచ్చిందంటే పిల్లలు పిచ్చి పిచ్చి ఆటలతో తిరగకుండా ఇట్లా వాడలన్నీ తిరుగుకుంటా మరి తెలివి పెంచుకోవచ్చు అన్నట్టు. ఇట్లా ఇది అది అని ఏం లేదు, అన్నింటి గురించి గోడల మీద రాయించుట్లా పిల్లలు సుతం సంబూరంగా చదువుకుంటున్నారట. ఇక ఈ ముచ్చట్ల పిల్లలు ఏమంటున్నారో అడుగుదాం ఉండుండ్రి. నేను 6th క్లాస్. ఈ గోడల మీద పెయింటింగ్ బాగుంది. మేము దీన్ని చూసుకుంటా రోజు ఈవినింగ్ టైంలో బాగా ఆడుకుంటున్నాం. స్పెల్లింగ్స్, స్టేట్ అండ్ క్యాపిటల్స్, యూనియన్ టెరిటరీస్ అవన్నీ చూసి మేము బాగా నేర్చుకుంటున్నాం. ఇంకా ఇటువంటి పెయింటింగ్స్, ఇటువంటి వర్డ్స్ మాకు నేర్పియాలని బొంతల శ్రీనివాస్ని పెయింటింగ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇన్నారా, పిల్లలంతా మస్తు సంబురంగా గోడల మీద చూసుకుంటూ చదువుతున్నారట. ఇవే కాదు ఇంకా కూడా ఇటువంటి బొమ్మలు దించాలని పిల్లలు అంటున్నారు. మరి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో బొంతల సీనన్న చెప్తున్నాడు. ఈనుండ్రి. సమ్మర్ సెలవులు రాగానే బయటకు వచ్చి ఆడుడు పాడుడు, సెల్లులకు అడిక్ట్ అవ్వడు, సెల్లులలో కొన్ని రకాల యాప్స్కి గేమ్స్కి అడిక్ట్ అవ్వడు, టీవీలు చూడు, ఇలాంటి కార్యక్రమాలు చేసి తప్పుతో పట్టిపోతారు. వాళ్ళు ఆ రకంగా కావద్దు, వాళ్ళకు తెలియకుండానే ఎంగేజ్ చేయాలనే ఉద్దేశంతో సమ్మర్ గేమ్స్ ఫెస్టివల్ అనే ఒక మహత్తరమైన కార్యక్రమానికి మేము అందరం కలిసి
ఏకదంత మిత్రమండలి సభ్యులు అందరం కలిసి శ్రీకారం చుట్టాం. సూపర్ అన్నా, నువ్వు మంచి ఆలోచన చేసినావు పో. ఇక దీని గురించి ఈ అక్క ఏమంటున్నదో ఈనుండ్రి. నేటి సమాజంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎటువంటి తేడా లేకుండా కూడా అందరు మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అవుతున్నారు. దానికి కొంతలో కొంత ఉపశమనంగానైనా సరే మా బస్తీ పిల్లలు ఆ మహమ్మారి జోలికి పోకుండా కాసేపైనా ఆ బొమ్మను చూసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నంతలో వాళ్ళు ఆడుతూ పాడుతూ హ్యాపీగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మన బొంతల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికైతే ఈ నాలెడ్జ్ వాల్యంగా పిల్లలు టీవీలు పలక ఫోన్లకు దూరంగా ఉండి మంచిగా చదువుకుంటున్నారని అక్కడ పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. మొత్తానికైతే భలే ఆలోచన చేసిండ్రు పోండ్రి వాళ్ళు. మరిగా వీళ్ళ తరీకనే అందరూ ఆలోచన చేసి అన్ని ఊర్లలో ఇటువంటి పని ముంగటేసుకుంటే విద్యార్థులకు ఆలోచన శక్తి పెరుగుతుంది, మంచి జ్ఞానం వస్తుందని అనబట్టిరు ఈ ముచ్చట తెలిసిన జనాలు. యూత్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు మాత్రమే కాదు, సర్కారు కూడా ఆలోచన చేసి ఊర్లలో ఆడాడ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రముఖుల గురించి, గొప్ప గొప్పల జీవిత చరిత్ర గురించి గోడల మీద రాయించి పెడితే చాలా మంది పిల్లలు చదువుకొని స్ఫూర్తి పొందే ఛాన్స్ ఉన్నదని అంటున్నారు ఇంకొందరు. ఏది ఏవైనా యూత్ సభ్యులు చేసిన ఈ పనిని మాత్రం తారీఫ్ చేయాల్సిందే పోండ్రి. ఇవాళ రేపు చిన్న పోలగాల కానుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఒక గ్రూపులు ఉన్నోళ్ళ జోలికి ఇంకో వాళ్ళు వచ్చిందంటే చాలు అసలుకు ఊకుండే సమస్య లేదు. చూసుకుందాం మీ పతాపమో మా పతాపమో అన్నట్టే తల్లబడతారు. ఈ నడుమ స్కూల్ పోలగాలకేంచి కాలేజ్ పోరగాళ్ళు ఈ సొంటి లోళ్ళు పెట్టుకునే ముచ్చట్లు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఇప్పుడు గివిటి వంత వచ్చింది. వాయమ్మని కోతుల మంద మాతొక్కలేదు కదా, చూస్తుంటే ఉన్న కోతులన్నీ ఒక్కటే పారి దాడి చేయనీకి వచ్చినట్టే అనిపిస్తున్నది పోండ్రి. కాకుంటే ఇక్కడ 2 కోతుల వర్గాల నడుమ భీకర పోరాటం జరుగుతున్నది. రేయ్ ఎవర్రా మీరంతా, మా ఏరియాలకు ఎట్లొచ్చిర్రా అని లోకల్ కోతులు పోట్లాటకు దిగితే అటు వలసొచ్చిన కోతులు కూడా ఏం ఈ ఊరేమన్నా మీకు పట్టా రాసిచ్చిరా, ఇడ మేము కూడా తిరుగుతామన్నట్టే వలసొచ్చిన కోతులు సుతం తగ్గేదేలే అన్నట్టు గలవడ్డాయి. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద ఊళ్ళో జరిగింది ఇది. 1-2 కోతులు కానస్తనే పరేషాన్ చేస్తాయి. అసొంటిది ఉన్న కోతుల మంద మొత్తం ఒక్కటే కాడికచ్చుడు. మీదికెంచి 2 కోతుల వర్గాలు తలపడే వరకు ఆ ఊరి జనమంతా బుగులతోని తలుపులు పెట్టుకొని ఇండ్లకెంచి బయటికి వెళ్ళలేదట. 6 నెలలు సావసం చేస్తే వాళ్ళు ఈళ్ళైతారని అంటారు కదా, అట్లా కోతులు సుతం జనాలల్లా తిరుగుతున్నాయి కాబట్టి ఇక ఇప్పుడు కోతులకు సుతం మనుషుల బుద్ధులు వచ్చినట్టున్నాయి. గందుకే వేరే ఊరి కోతులను ఈ ఊరికి రాకుండా ఇట్లా లొల్లికి దిగినట్టున్నాయి. ఇక ఇలా ఇంటి ముంగటున్న బోలు బొచ్చలని ఇసురుకుంటా ఇల్లు వీకి పందిరేసినంత పని చేసినాయి ఆ కోతులన్నీ. ఆడ సీసీ కెమెరాలు ఉండుట్లా ఈ కోతుల చేష్టలు బయటికి వచ్చినాయి కానీ లేకుంటే ఇవి చేసిన రచ్చ ఎవలన్నా చూసే ధైర్యం కూడా చేయకపోదురు. ఆ రేంజ్లో యుద్ధం చేసుకున్నాయి. మరి రష్యా ఉక్రెయిన్ నడుమ జరిగే యుద్ధాన్నైనా ఆపగలుగుతారు కావచ్చు కానీ ఈ కోతుల యుద్ధాన్ని మాత్రం ఆపే సాహసం ఎవ్వరు చేసే పరిస్థితి లేదు. ఇక ఈ కోతులు చేసిన అరాచకాన్ని చూసిన అక్కడి జనాలు ఎట్లనైనా చేసి మాకు కోతుల బాధ తప్పియాలని అంటున్నారు. మరి కాదానుల్లా గన్ని కోతులు వాడల పొంటి తిరిగితే ఇండ్లకేంచి ఎవరన్నా బయటికి పోగలుగుతారా, చేతులేమన్నా వటకపోవశం అవుతుందా? కాబట్టి ఈ ఊరే కాదు అన్ని ఊర్లకేంచి కోతులు కుక్కలను తీసుకుపోయి జనాల తిప్పలు తీరవాల్సిందే అంటున్నారు కోతులు కుక్కలు చేయంగా అవస్థ పడుతున్నోళ్ళు. పేదలకు ఇంటింటికే పోయి మరి రేషన్ బియ్యం ఇచ్చే కార్యాన్ని ఏపీ సర్కార్ ప్రతి నెల బ్రహ్మాండంగా నడిపిస్తున్న ముచ్చట అందరికీ తెలిసిందే. కాకుంటే గీడొక రేషన్ డీలర్ బియ్యం ఇచ్చినట్టే చేసి ఏం చేస్తున్నాడో చూడండి. ఈ వీడియో చూడంగానే ముచ్చటేందో మీకు కొంతవరకు సమజయ్యే ఉంటది కదా. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఉన్న రాయవలస ఊళ్ళే ముచ్చటిది. పేదలకి ఇంటింటికచ్చి పోసే రేషన్ బియ్యాన్ని సర్కారిచ్చిన కాంటతోని కాకుండా రేషన్ డీలర్ వేరే కాంటతోని జోకుతున్నాడట. మీదికేంచి ఇట్లా కాంటకు 1/2 కిలో బాటును అయస్కాంతంతోనే అతకబెట్టి జనాలను మోసం చేస్తున్నాడట. ఒక్కొక్కరికి సుమారు 30 కిలో బియ్యం దాకా తక్కువ వస్తున్నాడట. గిదేందని ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే
లేదని ఉల్టా బెదిరిస్తున్నాడట. మరిగ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సారు దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్టే ఉన్నది కొందరు రేషన్ డీలర్ల పరిస్థితి చూస్తుంటే. ఇట్లా ఎన్ని రోజుల సంది ఈ రేషన్ డీలర్ జనాలను మోసం చేస్తున్నాడో తెలియదు గాని మొత్తానికైతే ఈయన భాగోతం బయటపడ్డది కాబట్టి ఇప్పటికైనా ఇట్లా పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని అన్యాయంగా మాయం చేస్తున్నోళ్ళ మీద విచారణ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండ్రి. లేకుంటే మీకే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి జర గ్రామ స్థాయిలో సుతం ఏం జరుగుతున్నదో చూసుకోండి. మరి ఇగో ఇవుల్లా ఇవాళ మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ని మార్వకుండా చూస్తూనే ఉండండి. సరే ఉంటా మరి.